రద్దు చేసే ప్రక్రియ అనేది ఆబ్కారీ వ్యవస్థ కనీసం పట్టించుకోకపోవటాన్ని మనం చూస్తే ఈ వ్యవస్థలు మా దెందులూరు నియోజకవర్గంలో ఏ విధంగా దిగజారిపోయి పనిచేస్తున్నాయో మరోసారి రుజువైంది. ఇక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అయ్యి వ్యక్తిస్వామ్యం నడుస్తుంది. వ్యవస్థలన్నీ కూడా వ్యక్తిస్వామ్యం చుట్టూ చేరి వ్యక్తిస్వామ్యం ప్రకారం నడుస్తున్నాయి. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మధ్యన డ్రోన్స్ ప్రయోగించి పేకాట్లో కోడిపందాలు ఉంటే పట్టుకోవటం మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు ఆ డ్రోన్లు జగన్నాథపురంలో రోజు జరిగే కోడిపందాలను చిత్రీకరించవు. అదే డ్రోన్లు పోలవరం కాలువ మీద రోజు మట్టి దందా జరుగుతుంటే ఒక్క డంపర్ కానీ ఒక్క మట్టి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆ డ్రోన్లు ఎక్కడా కూడా చిత్రీకరణ చేయు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో కార్యనిర్వాహక వ్యవస్థ అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. అది పని చేయట్లేదు. వ్యక్తిస్వామ్యం ఒక్కటే నడుస్తుంది. ఆ వ్యక్తి చెప్పిన విధంగా నడిస్తేనే ఇక్కడ ప్రజలు బతకగలిగే పరిస్థితి ఉంది. ఇదే ఆస్పెక్ట్ మీద నేను మొన్న మీ ముందు సాక్ష్యాధారాలతో సహా లిక్కర్కి సంబంధించి నేను మీ ముందు బయట పెడితే కొంతమంది రొట్టె ముక్కకు ఆశపడే కుక్కలు కొన్ని వీడియోలు చేయటం జరిగింది. అవి వాటిల్లో ఒకడైతే ఎవడో అడ్రస్ లేనోడు, పెరువురు లేనోడు అని మేము ఎప్పుడు చూడలే. మిగిలిన వాళ్ళు కొంతమంది మా నియోజకవర్గం వాళ్ళే ఉన్నారు, మాట్లాడారు. ఓవరాల్గా వాళ్ళందరూ కలిపి లేవనెత్తిన ఇష్యూస్ 4-5 వ్యక్తిగతంగా నా మీద లేవనెత్తారు. నేనేమో వ్యవస్థను గురించి, వ్యవస్థలో ఫెయిల్యూర్స్ జరుగుతున్న దాని గురించి నేను మాట్లాడా. వాళ్ళు నన్ను నైతికంగా బలహీనం చేయాలనే కాన్సెప్ట్తో మా దెందులూరు ఎమ్మెల్యే స్పాన్సర్డ్గా కొంతమంది వీడియోలు చేయటం జరిగింది. వాళ్ళందరి యొక్క వీడియోల సారాంశం ఏంటి అంటే, ఒకటి, నేనేదో మీ ప్రెస్ ముందు నాకు నేనుగా పరిచయం చేసుకున్నానట, అది తప్పట. ఆ కుసంస్కారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, ఎక్కడికి వచ్చినా ముందు తను పరిచయం చేసుకోవటం సంస్కారం. వాడెవడో ఒక అడ్రస్ లేని లోఫర్ ఎవడో మాట్లాడాడు. పోతే రెండోది ఏం మాట్లాడారు అంటే, నాకు చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం కొద్దీ నేను ప్రభాకర్ అనే ఆయన పేరు ఎత్తి మాట్లాడలేదు అని చెప్పి వాడే మాట్లాడాడు. ఎవడో అడ్రస్ లేనోడు. అరే లోఫర్, ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా, 100 మంది చింతమనేనులు కలిపితే నాకు ఇదొకటి. గుర్తుపెట్టుకో, నీ రొట్టె ముక్క కోసం ఎమ్మెల్యే దగ్గర రొట్టె ముక్కకు ఆశపడి నువ్వు మొరుగు, కానీ నీకు రొట్టె ముక్క అక్కడి నుండి జారేది ఉండదు. నీ దగ్గర ఉండే రొట్టె ముక్క నీకు మిగలదు. ఆఖరికి తెలుసుకో సత్యం. పోతే నేను తెలుగుదేశం పార్టీ కాదు అనేది మాట్లాడుకొచ్చారు. వీళ్ళకి నేను జాలిపడి చెబుతున్నా, వృత్తికి ప్రవృత్తికి తేడా తెలవని వాళ్ళందరూ వీడియో చేశారు. మొన్న లోద్రా గారు జగన్మోహన్ రెడ్డి గారు లాయరు, ఆయనే చంద్రబాబు గారికి కూడా లాయరు. మా వృత్తి వ్యక్తులను బట్టి, రాజకీయాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి మా వృత్తి కాదు. ఏ వృత్తి ఉండదు. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. దానికి వాళ్ళని తేడా తెలుసుకోమని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. పోతే ఇంకొక ఇష్యూ ఏం మాట్లాడారు అంటే, నాకు ఒక సిద్ధాంతం ఉంది. ఏంటంటే, ఏ ఆడపిల్ల గురించి నేను చాటును కానీ ఎదురుగా కానీ నేను ఇబ్బందికరమైన మాటలు నేను మాట్లాడను. 2, ఏ ప్రైవేటు ఆస్తులు విధ్వంస రచన, ఏ ఆస్తి కూడా విధ్వంస రచన చేయను. 3, ఏ వ్యక్తిని వ్యక్తిత్వ హననం మీద నేను మాట్లాడను. కానీ ఈ ఎమ్మెల్యే స్పాన్సర్డ్ వ్యక్తి నా ఇంటిలో నా కూతురుకు సంబంధించి ఒక ఇష్యూ జరిగితే దాన్ని ఎత్తి మాట్లాడిచ్చాడు. కానీ అది నా నైతికతను దెబ్బతీయటం కోసం వాళ్ళు మాట్లాడారు. నా నైతికత దెబ్బతినే పరిస్థితి నా ఇంట్లో ఏమీ లేదు. నా కూతురు నా రక్తం పంచుకుని పుట్టింది. నా రక్తం పంచుకుని పుట్టింది కాబట్టి
నా కూతురు తీసుకున్న నిర్ణయం ప్రకారం తన వివాహం తన స్వయంగా నిర్ణయం తీసుకుని తన అభిప్రాయం మేరకు తను చేసుకుంది. అది నా బిడ్డ యొక్క లక్షణం. కానీ కొంతమంది పిల్లల్లాగా నా కూతురు పక్కల మార్చలా. అరే రాస్కల్, రాసుకో, మీరు నా ప్రజెంట్ తరం గురించి మాట్లాడితే నేను మీ యొక్క 3 తరాలు వెనక్కి మాట్లాడతా. మీరు తట్టుకోలేరు. వ్యక్తిగతంగా మాట్లాడటం మాని ఇష్యూ బేస్డ్గా మాట్లాడటం నేర్చుకోండి. పోతే నా 4 ఇష్యూలు మాట్లాడారు. పోతే ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, ఈ దెందులూరు నియోజకవర్గంలో పట్టిసీమ కాలం మొదలుకొని ప్రభుత్వ ఆస్తులు ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం